అందరికీ నమస్కారం. వారాహిదేవి పూర్తి కథ. గుప్త నవరాత్రులలో తప్పక వినాలి. వారాహిదేవి అత్యంత శక్తివంతమైన దేవతలలో ఒకరు. మరియు సప్త మాతృకలలో 5వ దేవతగా పూజలందుకుంటున్నారు. ఆమె వరాహ రూపాన్ని కలిగి ఉండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన వరాహస్వామి శక్తిగా లేదా లలితా త్రిపుర సుందరి సేనాధిపతిగా పురాణాలలో వర్ణించబడింది. అయితే ప్రస్తుతం వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ వారాహి నవరాత్రులలో అమ్మవారి కథ వినడం అత్యంత పుణ్యప్రదంగా చెప్పవచ్చు. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్‌కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆదిశక్తి అమ్మవారి నుంచి 7 స్వరూపాలు ఉద్భవించాయి. వీరే సప్తమాతృకలు. ఈ సప్తమాతృకలలో ఒకరే వారాహీదేవి. ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు. ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటిపూట మూసివేయబడి ఉంటాయి. అయితే ఈ వారాహిదేవి ఎలా జన్మించారు? ఎందుకని ఈమెను రాత్రిపూట మాత్రమే పూజిస్తారు? ఈ అమ్మవారి భర్త ఎవరు? ఈ అమ్మవారిని ఎవరు పూజించవచ్చు? ఇలాంటి విషయాలతో పాటు వారాహిదేవి యొక్క పూర్తి కథను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వారాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాలలో చాలా పురాణాల్లో ఉంది. వాటిలో దేవి భాగవత పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్ళను మనుషుల్ని సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు. అప్పుడు దేవతలందరూ పార్వతీదేవిని సహాయం కోరగా పార్వతీదేవి దుర్గాదేవి రూపంలో మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది. అయితే దుర్గాదేవి రక్తబీజునితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుని గాయపరచడం వల్ల రక్తబీజుని శరీరం నుంచి ఒక్కో రక్తపు బొట్టు నేల మీద పడుతుంది. కానీ రక్తబీజునికి ఒక వరం ఉంది. అదేంటంటే తన రక్తపు బొట్టు నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు. దానివల్ల రక్తబీజుణ్ణి ఎంతమంది చంపాలని చూసినా ఆ రక్తబీజుడు రక్తం నుంచి వేలాది మంది రాక్షసులు పుట్టుకొచ్చేవారు. అలా రక్తబీజుణ్ణి చంపడం అసాధ్యమైంది. అప్పుడు రక్తబీజుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్తమాతృకలను పుట్టిస్తుంది. సప్తమాతృకలు అంటే 7గురు అమ్మవార్లు. ఈ 7గురు అమ్మవార్లు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలే. కానీ ఈ సప్తమాతృకలకు తాంత్రిక శక్తులుంటాయి. ఈ సప్తమాతృకలు ఎవరంటే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. అప్పుడు ఈ 7 అవతారాలు కూడా రక్తబీజుణ్ణి సంహరించడంలో సహాయపడ్డారు. అయితే ఈ వారాహీదేవి రక్తబీజుణ్ణి సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రునాశనం చేసింది. ఉగ్ర రూపం ధరించి శత్రువుల శవాల మీద కూర్చుని తన పదునైన దంతాలతో అందరి రాక్షసుల్ని సంహరిస్తూ ఉంది. ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవితో ద్వంద్వ యుద్ధానికి పిలవడంతో ఈ 7 స్వరూపాలు కూడా దుర్గాదేవిలో తిరిగి కలిసిపోయి రక్తబీజుణ్ణి సంహరించినట్లు దేవి భాగవతంలో చెప్పబడింది. ఇలా జరిగిన తరువాత భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడతాడు. కానీ భూదేవి చిత్రహింసలు పెట్టడానికి ముందే హిరణ్యాక్షుడు వారాహిదేవి కోసం కఠోరంగా తపస్సు చేసి వారాహిదేవిని ప్రసన్నం చేసుకుంటాడు. అప్పుడు వారాహి అమ్మవారు హిరణ్యాక్షుడికి ఏ వరం కావాలని అడుగగా హిరణ్యాక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు. కానీ వారాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్తుంది. దాంతో హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి, అమ్మా, నువ్వు తప్ప నన్నెవ్వరూ చంపకూడదు, చంపడానికి వీలు లేదు అని వరం కోరుకుంటాడు. దానికి వారాహి అమ్మవారు సరేనని ఒప్పుకుంటుంది. కానీ వెంటనే నేను నీ భక్తుణ్ణి కదా, కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్తాడు. దానికి కూడా వారాహి అమ్మవారు సరేనని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక ఈ వరాన్ని అండగా చూసుకొని హిరణ్యాక్షుడు విచ్చలవిడిగా రెచ్చిపోయి భూమాతని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. ఇక ఆ సమయంలో హిరణ్యాక్షుణ్ణి చంపడం కోసం వారాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు. అలా వారాహి అమ్మవారిలో నుంచి వచ్చిన విష్ణు అవతారమే వరాహస్వామి. ఇంకా మత్స్య పురాణంలో ఇలా చెప్పడం జరిగింది.
శివుని చెమట బొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు. అయితే అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులందరికీ అధిపతి అయ్యి దేవతలపైనే యుద్ధాన్ని మొదలుపెడతాడు. అప్పుడు ఈ అంధకాసురుని సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వారాహి అమ్మవారిని స్మరించినట్లు ఈ మత్స్య పురాణంలో ఉంది. ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో సప్తమాతృకలను దుర్గా అమ్మవారు చండికా రూపం నుంచి పుట్టించినట్లుగా చెప్పబడింది. అందులో వారాహి అమ్మవారు మాత్రం చండిక యొక్క వీపు భాగం నుంచి పుట్టినట్లుగా ఉంది. అయితే ఈ గ్రంథాలలో ప్రతిసారి కూడా వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి, అలాగే సైన్యానికి ఆధిపత్యం వహించడానికి లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహిదేవి. అయితే లలితాదేవి సైన్యంలో రథ, అశ్వ, గజ సైన్యాలకు అధిపతిగా వారాహిదేవి ఉంటుంది. ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహిదేవి. కానీ వారాహి అమ్మవారికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. ఈ ఆలయాలలో కూడా దర్శనం కేవలం 2-3 గంటలు మాత్రమే ఉంటుంది. అది కూడా రాత్రి వేళల్లో కానీ, తెల్లవారుజామున కానీ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్టశక్తుల నుంచి కాపాడుతూ ఉంటుందట. ఇక కాశీ నగరానికి వారాహిదేవి క్షేత్రపాలకురాలు. ఆమె కాశీని రాత్రివేళ దుష్టశక్తుల నుంచి కాపాడుతుందని నమ్ముతారు. ఈ కాశీ క్షేత్రంలో ఉన్న ఉగ్రవారాహీదేవి ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు. ఈ విగ్రహం కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. కానీ ఈ అమ్మవారు ఉగ్రకళతో నిండి ఉండడం వలన ఆమె రూపాన్ని భక్తులు నేరుగా చూడడానికి కుదరదు. ఆ ఆలయం కూడా కేవలం 2-3 గంటల్లోనే మూసేస్తారు. ఇక ఆ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన 2 రంధ్రాల గుండానే చూడాలి. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయ వరద హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుందట. ఇక మార్కండేయ పురాణంలో దేవీ మహత్యంలో శుంభ నిశుంభ వధ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుంచి వారి స్త్రీరూప శక్తులు బయటకు వస్తాయి. శివుని నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుంచి బ్రాహ్మణి, వరాహస్వామి నుంచి వారాహి ఉద్భవించారు. ఈమె ఉత్తర దిక్కుకు అధిదేవత. ఈమె చేతిలో నాగలి, రోకలి ఉంటుంది. నాగలి భూమిని దున్ని సేద్యానికి సంకేతం. రోకలి పండిన ధాన్యాన్ని దంచి మనకు ఆహారంగా మారడానికి సంకేతం. ఇది బాహ్యార్థం. ఇక ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉంటుందట. మణిపూర, స్వాదిష్టాన, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది. ఇక వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులే కాక వారాహి నవరాత్రులు కూడా మన సనాతన ధర్మంలో ఉన్నాయి. దీనినే గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తారు. శాక్తేయులు, శైవులు, వైష్ణవులు కూడా ఈ ఆషాఢ పాడ్యమి నుండి వారాహి నవరాత్రులలో వారాహిదేవిని కొలుస్తూ ఉంటారు. భక్తుల కష్ట నష్టాలతో పోరాడే యోధురాలు ఈ తల్లి. ఈమెను ఆరాధిస్తే శత్రు భయం ఉండదు. జ్ఞానప్రదాయిని, ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ఆరాధన చేసి దేశం సుభిక్షంగా ఉండాలని, మనమంతా చల్లగా ఉండాలని అమ్మవారి పాదాలు పట్టి ప్రార్థన చేద్దాం. చూశారు కదండి, ఈరోజు మనం వారాహిదేవి పూర్తి కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.